ఏప్రిల్ 6 శ్రీరామనవమి లోపుగా తులారాశివారు పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి, నష్టపోతారు. వెంటనే చూడవలసిన వీడియో. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారు. చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది. ఈ రాశి వారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అస్సలు భయపడరు. ముందు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని 4 విధాలుగా 4 మార్గాలు చూస్తూ ఉంటారు. అలానే ఈ రాశి వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు సవాళ్ళు చూడటం వల్ల వీరికి అనుభవ జ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. అలానే ఎప్పుడు కూడా ఆలోచనల విషయంలో ఖచ్చితంగా వీరు అవతలి వారికి ఏదైనా సలహాలు ఇవ్వాలన్నా లేకపోతే అవతలి వారి సహాయం కోరాలన్నా వారికి తెలిస్తేనే చెప్తారు, కానీ లేకపోతే మొహం మీద నాకు తెలియదని చెప్పేస్తారు. కానీ తెలియని విషయాల్లో తలదోచడం అస్సలు నచ్చదు. అలానే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి స్థిరాస్తులు వృద్ధి చేయడానికి తర్వాత తరాల వారికి అందించడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారిలో వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగానే ఆకర్షిస్తారు. అయితే వీరు ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల మిత్రులు ఎంతమంది అయితే ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారు. కొంతమందికి వీరి యొక్క మాటలు నచ్చక వీరి గురించి తప్పుగా మాట్లాడటం కానీ లేదా పొగరుగా సమాధానం చెప్తారని వీరి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. కానీ వీటిని కూడా ఈ రాశివారు పట్టించుకోరు. స్నేహానికి బంధుత్వానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి యొక్క చిహ్నం తక్కడ అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. తమ యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత త్వరగా వ్యక్తం చేయరు. అలానే చాలా గోప్యంగా ఉంటారు. తన రహస్యాలు బాగా నమ్మిన వ్యక్తులతో తప్ప ఎవ్వరికీ బయట చెప్పరు. ఒక్కసారి ఏదైనా మాట ఇచ్చినట్టయితే దానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు చాలా చక్కగా కలిసి రాబోతున్నాయి. వ్యాపార విషయాల్లో విశేషమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. కానీ వ్యాపార పరంగా పార్ట్నర్షిప్లు అనేవి మీకు కొంచెం నష్టాన్ని కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో పార్ట్నర్షిప్లు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. ముఖ్యంగా ఎవరైతే వేరే పరిశ్రమలతో వేరే వ్యక్తులతో ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ మీ యొక్క సంపదను పెంచుకుందాం అనుకుంటారో అవి మాత్రం జరగవు. అవతలి వారితో ఒప్పందాలు ఏర్పడిన వారికి మీకు మధ్యలో మనస్పర్ధలు రావటం లేకపోతే సరిగ్గా ఒప్పందాలు అనేవి జరగకపోవడం వల్ల అవి మధ్యలోనే ఆగిపోవడం లేకపోతే మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూతన ఒప్పందాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చేటువంటి లాభాలతో తొలగిపోతాయి. ఆర్థికంగా రైతులు కూడా మంచి దిగుబడి అనేది వస్తుంది. పంట ఆశించిన విధంగా చేతికి అందడం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు తీర్చేయడం జరుగుతుంది. విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో తులారాశి వారు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అంటే ఎవరైతే ప్రస్తుతం తరగతులు పూర్తి చేసుకున్న వారు ఉంటారో తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి స్టెప్ వేయాలనే దానిపై కొంచెం సందిగ్ధతకు లోనవుతారు. అయితే 4 రకాల వ్యక్తులు 4 రకాల సలహాలు చెప్పడం వల్ల దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై కొంచెం కన్ఫ్యూజన్గా ఉండి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అయితే విద్యార్థులు ఎక్కువగా సొంత నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇతరుల మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గురువుల్ని తల్లిదండ్రులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మీ యొక్క జీవన విధానంలో మార్పు చేయవలసి ఉంటుంది. కొంతమంది చాలా త్వరగా ఆహారం తీసుకోకపోవడం, ఆలస్యంగా నిద్రపోవడం ఇటువంటి అలవాట్లతో ఎవరైతే ఉంటారో వారికి కొత్త సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర అలానే ఆహారపు విషయాల్లో మీరు మార్పు చేయవలసి ఉంటుంది. అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో కొంచెం ఓపికతోనే ఉండాలి. కొంచెం మిశ్రమ ఫలితాలు అయితే ఎదురు చూస్తారు. మీరు కనుక వెనకడుగు వేసినట్లయితే తర్వాత బాధపడే పరిస్థితులు ఉంటాయి. కానీ ఓపికతో చివరి వరకు ప్రయత్నించడం మంచిది. అలానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ సమయం కొంచెం ఉపశమనంగా అయితే ఉంటుంది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా తులారాశి వారికి
ఒక వ్యక్తి వల్ల మాత్రం లబ్ధి పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ వ్యక్తి కారణంగా ఉద్యోగపరంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ముందుకు వెళ్ళడం కానీ, లేకపోతే ఉద్యోగ విషయాల్లో మీకు రావాల్సినటువంటి ఏవైనా మొత్తాలు పెండింగ్లో ఉన్నట్లయితే అవి రావటం, ఎవరైతే ఉద్యోగ రీత్యా బదిలీలకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఆ బదిలీలు అనుకున్న ప్రదేశాలకు జరగటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. నూతనంగా ఎవరైతే నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారో ఉద్యోగ విషయంలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది. స్నేహితుల మాటలు, బంధువుల మాటలు అస్సలు నమ్మవద్దు. వారు నలుగురిలో ఉన్నప్పుడు మేము చూసుకుంటామని చెప్తారు, కానీ మీకు సరైన అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా మీకు సహాయం చేయరు. కాబట్టి మీరే సొంతగా ప్రయత్నించుకోవడం మంచిది. అలానే ఈ రాశివారు శ్రీరామ నవమి లోపుగా పొరపాటున ఒక తప్పు పని అయితే చేయకండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బాధపడే పరిస్థితులు అయితే ఉంటాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు శ్రీరామ నవమి లోపుగా వివాహానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అంటే సంబంధాలు ఏవైనా కుదిరేలా ఉన్న నవమి తర్వాతే మీ యొక్క అభిప్రాయాలు తెలపడం మంచిది. ఈ లోపు కనుక మీరు వివాహ పరంగా పనులు ఏవైనా ముందుకు చేసినట్లయితే ఆ వివాహ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉండటం, అలానే సంబంధం కుదిరిన తర్వాత కూడా దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే తాత్కాలికంగా వివాహ ప్రయత్నాలు అనేవి వాయిదా వేసి స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత మరలా వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వారు ఖచ్చితంగా కళ్యాణానికి వెళ్ళి కళ్యాణ అక్షంతలు కనుక మీ యొక్క శిరస్సునందు ధరించినట్లయితే తొందరలోనే వివాహ పరంగా శుభవార్తలు అనాలే. మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది, కానీ సవాళ్లు కూడా ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క రాజకీయ శత్రువులు, ప్రత్యర్థులు కావాలని మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ సమయం అంతా కూడా మీకు కొంచెం ఒడిదుడుకులు, సవాళ్ళుగానే ఉంటాయి, కానీ సక్సెస్ అయితే మీ వెంటే ఉంటుంది. కానీ ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు కొంచెం శారీరకంగాను మానసికంగాను అలసటను తీసుకొస్తాయి. నూతనంగా ఎవరైతే సినీ రంగ ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. కొంతమంది స్నేహితులు కార్ రేసులు, బెట్టింగ్లు, జోదాలు మొదలైన వాటిలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వాటిలో మీకు అస్సలు కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. భారీ మొత్తాలలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి బెట్టింగ్లు, జోదాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళవద్దు. అలానే తులారాశికి సంబంధించిన స్త్రీలు ఈ మాసంలో గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు, బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలానే వ్యాపార అవసరాలు కానీ, వ్యక్తిగత అవసరాలు కానీ ఖరీదైన వాహనాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఇంట్లో శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే తులారాశి వారి శుభవార్తలు కూడా తరచూ వింటూ వస్తారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.